జగిత్యాల మండలం కల్లేపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి విద్యార్థిని అదృశ్యం కలకలం రేపింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు స్కూల్ నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన విద్యార్థిని తన బ్యాగ్, పుస్తకాలు, బూట్లు స్కూల్లోనే వదిలి వెళ్ళింది. అంతేకాదు బ్యాగ్లో ఉంచిన లేఖలు పెట్టింది. అందులో తన తల్లిదండ్రులతో ఇబ్బందిగా ఉందని, చాలా మంది ఇబ్బంది పెడుతున్నారని, ఇక్కడ ఉండలేను అని రాసి పెట్టింది. ఘటనపై స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇవ్వగా కేసు నమోదు చేసి విద్యార్థిని ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టారు. మాది కల్లేపల్లి మోడల్ స్కూల్. మన దగ్గర 7th క్లాస్ చదువుతున్న అక్సా షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగులో ఒక డ్రెస్సు, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా విన్నది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఇన్ వార్డు, అవుట్ వార్డు ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్లోకి వెళ్ళిండు. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళిండు. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్నా. నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టిన కాబట్టి సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నా. సో నేను ఇన్విజిలేషన్లో ఉన్న పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం, ఇది ఇన్ వార్డు, అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి థర్డ్ పీరియడ్లో ఆయన వొకేషనల్ టీచర్, ఆయన థర్డ్ పీరియడ్లో 9th క్లాస్లో ఉన్నాడు. ఎవరు లేని సమయం చూసి అమ్మాయి మెల్లిగా మెయిన్ గేట్ దాటి వెళ్ళి ఆ మెయిన్ గేట్ నుంచి, స్కూల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళ దాకా వెళ్ళి అక్కడ ఏమైందంటే అక్కడ ఎవరితో మాట్లాడి ఏదో చిట్ చాట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె యూనిఫామ్ తీసేసింది. యూనిఫామ్తో పాటు షూ కూడా తీసి పక్కన పెట్టేసి ఆమె ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ వేసుకొని అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోయింది. సో ఇది జరిగిన వెంటనే మాకు తెలియగానే ఇమీడియట్గా మా దగ్గర ఉన్న స్కూల్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ని ఫైండ్ అవుట్ చేసి మా పై అధికారులు ఎవరైతే ఉందో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. అదేవిధంగా లోకల్ పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి, సో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. వాళ్ళ పేరెంట్ని వాళ్ళందరినీ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఎక్కడున్నా కూడా అమ్మాయిని వెతకండి. అమ్మాయి మేము మిగతా పిల్లల్ని అడిగితే కూడా ఆమె సో నేను ఏదైనా చేసుకుంటా, నేను వెళ్ళిపోతా అనే చెప్తున్నది. ఆమె లెటర్ కూడా రాసింది, నాకు ఇంటికాడ ఇబ్బంది ఉన్నది, నేను వెళ్ళిపోతా అనే లెటర్ కూడా రాసింది. ఆ లెటర్ కూడా పోలీస్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. నాకు ఇంట్లో ఇబ్బంది అవుతున్నది, నేను వెళ్ళిపోతా, నాకు గౌరవం లేదు అనే ఉద్దేశంలో రాసింది. అది ఆ లెటర్ ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఎస్ఐ గారికి హ్యాండ్ ఓవర్ చేసింది. ఆమె బ్యాగు అండ్ లంచ్ బాక్స్ స్కూల్లోనే పెట్టింది. ఆ బ్యాగులో ఫస్ట్ జిప్పులోనే లెటర్ దొరికింది. మేము 4:15కు మేము గుర్తించినాం. 4:15కు గుర్తించాం. 4:15కు మాకు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పగానే మేము ఆటో డ్రైవర్కు వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేసారు. ఆమె ఐడి కార్డు ఇక్కడ పడేసిందట. అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేయగానే మేము ఇమీడియట్గా 4:15కి అందరినీ పిలిచి, పిల్లలు అప్పటికి మిగతా పిల్లలు బయటకు వెళ్తా ఉంటే మేము ఐడెంటిఫై చేసినాం. చేసి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. రాగానే సీసీ ఫుటేజ్ చూపించినాం. ఆమె డ్రెస్ చేంజ్ చేసుకున్నది అవన్నీ చూసాను, వాళ్ళ పేరెంట్స్ కూడా చూశారు.
చూసి వాళ్ళు కూడా అవును సార్ డ్రెస్ చేంజ్ చేసుకున్నది నిజమే అనే మాట వాళ్ళు విన్నారు. సో అమ్మాయిలు వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. మధ్యప్రదేశ్ నుంచి సెటిల్ అయ్యి ఇక్కడ 20 ఇయర్స్ నుంచి ఇక్కడ జగిత్యాలలో సెటిల్ అయ్యారు. వాళ్ళ నాన్న పానీపూరి బండి నడుపుతాడు. సో అది సార్. అమ్మాయి 6th క్లాస్‌లో జాయిన్ అయింది. ఇప్పుడు 7థ్‌కి వచ్చింది. మిగతా పిల్లలు అందరూ కూడా చెప్తున్నది ఏంటంటే ఆమె నిన్న కూడా మూడీగా ఉందంటే మేము అడిగినాము. ఆమె ఏమైందమ్మా అంటే ఇంకో అమ్మాయి హాస్టల్‌కి వెళ్ళిపోతుంది. వాళ్ళ క్లాస్‌మేట్ హాస్టల్‌కి వెళ్ళిపోతుంది. వాళ్ళ ఫ్రెండ్ హాస్టల్‌కి వెళ్ళిపోతుందని మూడీగా ఉన్నా సార్ అని చెప్పింది. సో అది కూడా మేము ఏందనుకుంటే అదే మూడ్‌లో ఉండొచ్చు అని అనుకున్నాం. సో మనకు 700 మెంబర్స్ ఉంటారు సార్ స్ట్రెంత్ టోటల్. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఏం చెప్పారు, ఇప్పుడు ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇదే, ఆమె నేను ఎటన్నా వెళ్ళిపోతా, నాకు ఇంట్లో ప్రెజర్ అవుతుంది, నాకు జూన్‌లో మా మ్యారేజ్ చేస్తారు, మా ఇంటికి తీసుకుపోయి మ్యారేజ్ చేస్తారు అని మా పేరెంట్స్ అన్నారు అని కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అది ఎస్ఐ గారు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు అది. సో ఇవన్నీ సంఘటనలు జరిగినాయి. ఆమె ఇంటికాడ ప్రెజర్ అయితే ఉన్నది అనే విషయం నాకు అర్థమవుతున్నది. సో దానివల్ల ఆమె బ్రేక్ టైంలో వెళ్ళిపోయింది. సో ఆమె ఫోన్ కూడా చార్జ్ చేస్తే 4 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు ఉన్నాయి. ఆమె చాటింగ్ చేసినవి కూడా వాళ్ళందరికీ కూడా డేటా మొత్తం పోలీసు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసినారు.